హాయ్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రత పూజ కదండి. దానికి కావాల్సిన పూజ సామాగ్రి గురించి, వ్రత విధానం గురించి తెలియపరుచుతున్నాను. చూద్దాం మరి. వరలక్ష్మి వ్రత కల్పము పూజ సామాగ్రి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, తమలపాకులు, అగరవత్తులు, ఒక్కలు, కర్పూరం, గ్రంథం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలస వస్త్రము, అమ్మవారి ప్రతిమ లేక విగ్రహం, దీపములు, తైలం, నెయ్యి, నువ్వుల నూనె. తైలంను నువ్వుల నూనెను కూడా పిలుస్తారు. అమృతం అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అన్నీ కలిపినది. వస్త్రములు పత్తితో చేయవచ్చు లేదా కొత్త చీర, రవిక, జాకెట్టు, గుడ్డ ఉన్నచో అమ్మవారికి పూజ సమయంలో సమర్పించి తర్వాత కట్టుకోవచ్చు. మాంగళ్యం పసుపు తాడు చేసి దానికి అమ్మవారి రూపు లేదా ఒక పసుపు కొమ్ము కట్టవచ్చు. ఆభరణాలు కొత్తవి చేస్తే అవి అమ్మవారికి పెట్టిన తర్వాత వేసుకోవచ్చు. మహానైవేద్యం నేతితో చేసిన 12 రకాల వంటకాలు. వీలు కాకపోతే వారి వారి శక్తి కొలది రకరకాల పిండి వంటలు చేయవచ్చు. తోరము 9 ముడులు వేసిన తోరము. పసుపు దారంతో ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలను. 3 తోరాలు కావాలి. 1 మీకు, 1 అమ్మవారికి, 1 ముత్తైదువుకు. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలను. ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణ కుంభములో వెండి చెంబులో కొత్త బియ్యం వేసి మర్రియుగులను కానీ మామిడాకులను కానీ అవి దొరకకపోతే తమలపాకులు కానీ వేసి ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టి కొబ్బరికాయను ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి పూజకు సిద్ధం చేయాలి. తర్వాత మంచి నీటితో గ్లాసు ఉద్ధరణ చెంచా ఉంచుకోవాలి. ఇవేనండి మనకి కావాల్సిన పూజ సామాగ్రిలు తెలియపరిచాను. థ్యాంక్ యూ. బాయ్.